తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు యూరియా ఉద్యోగులు ఏంది మాకు వేతనాలు రావట్లేవు అంటున్నారు. నిరుద్యోగులు నిన్ననే గ్రూప్ ఉన్నది అది అల్లకల్లోలమైంది. నిరుద్యోగులంతా తీవ్ర కోపంతో ఉన్నారు. అసలు దీనికి ఇప్పుడు పరిష్కారం ఏంది అంటారు? నేనేమన్నా అంటే 570 ఉద్యోగాల కోసం గ్రూప్ 1 పరీక్షలు కోర్టు కొట్టిపారేసింది. రీవాల్యుయేషన్ చేస్తూ ఎగ్జామ్ పెడుతూ మనకు అనవసరం పోయి. నువ్వు 2 లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేశారు. 570కి నువ్వు ఉద్యోగాలు ఇస్తావు అంతే కదా. 1000 మందికి ఇస్తావు అనుకుందాం. 1,99,000 మంది ఏమవుతారంటున్నా నేను. వాడికి నీ దగ్గర ఏమైనా ఫిలాసఫీ ఉందా? నువ్వు ఏదది స్కిల్ ఇండియా అని స్కిల్ ఏదో స్కిల్ యూనివర్సిటీ పెట్టేందుకు అయింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయింది. నీకు తెలిసి ఒక బ్యాచ్ బయటకు వచ్చిందా? ఒక్క బ్యాచ్ ఇటుక కూడా పెట్టలేదు. ఇటుక పెట్టలేదు. ఒక్కడు ట్రైనింగ్ కాలేదు. ఇది ఎక్కడ కమిట్మెంట్ అండి ప్రభుత్వానికి? ఈ పిల్లలు ఏం కావాలి? రేపొద్దున నేను అన్నా కదా, ఉస్మానియా పిల్లలను కాకతీయ పిల్లలు తలుచుకుంటే కథమే అని, నిరుద్యోగులు తలుచుకుంటే కూడా కథమే. నువ్వు వాడు 28 లక్షల మంది ఉన్నారు. వాడికి నువ్వు స్కిల్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రైవేట్ ఇండస్ట్రీకి బిడ్డ నువ్వు నా దగ్గర ప్రభుత్వ రాయితీలు తీసుకుంటే 95% స్థానికులకు ఉద్యోగాలని కండిషన్ పెట్టాలి. లేదా నీకు ట్యాక్స్ రిలీఫ్ లేదు, డబుల్ ట్యాక్స్ ఇస్తా అని చెప్పాలి వేరే కంపెనీ వాడికి. వాడు చచ్చుకుంటే లోకల్ వాడికి 95% ఇస్తాడు.